ఆన్లైన్ బెట్టింగ్లకు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామానికి చెందిన సిరికొండ నిఖిల్ హైదరాబాద్లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతూ ఆన్లైన్ గేమ్స్ కు బానిసై భారీగా అప్పులు చేశాడు. గతంలో ఆన్లైన్ గేములు ఆడి పెద్ద మొత్తంలో నష్టపోతే తండ్రి చెల్లించారు. తీరు మార్చుకోకుండా మళ్లీ ఆన్లైన్ గేమ్స్ ఆడిన నిఖిల్ మళ్లీ భారీగా నష్టపోవడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్డు పాన్ కార్డు చేయబట్టి కూడా లోన్లు ఇస్తారనే విషయం మనకు తెలుస్తుంది. నేను ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. మేము కాలేజ్ ఫీజు మాత్రం కాలేజ్ ఫీజు, ఫుడ్ ఫీజు, ఐడి కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు విషయంలో కూడా తల్లిదండ్రులకు తెలియకుండా లోన్లు ఇచ్చి పిల్లలను భయభ్రాంతులు చేసి తెలియకుండా ప్రారంభం చేస్తారు. ఒకవేళ ఆట ఆడిన తర్వాత కూడా ఆడకపోతే కూడా వాళ్ళ దోస్తులకు వాళ్ళ చుట్టాలకు మెసేజ్ చేస్తారట. ఫస్ట్ ఒక ఆశ చూపిస్తారట, 20,000 పెడితే 50,000 లక్ష అనే తర్వాత మొత్తం లాక్కుంటారు. ఒకవేళ ఆడకపోతే కూడా మెసేజ్లు పెడతారట. నువ్వు ఆడకపోతే మీ దోస్తులకు మీ చుట్టాలకు వాళ్ళు చీటింగ్ చేస్తారని మెసేజ్ పెడతారట. మా బాబు చెప్పిండు, మా బాబు ఒక ఫ్రెండ్ లెక్కనే మేము తండ్రి కొడుకు లెక్క కాదు. కాకపోతే ఆ కష్టాన్ని చూడలేక చేసిన తప్పని ఆత్మహత్య చేసుకుంది. పెద్ద నాకు 2 లక్షలు 3 లక్షలు లెక్క కాదు, కానీ చేసిన తప్పు అని అర్థం చేసుకుని చచ్చిపోయింది. చెప్పుకోలేదు. వాళ్ళ రోజున బెట్టింగ్ అనే గేమ్ తోటి పిల్లాడు జరిగిపోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఇట్లాంటి బెట్టింగ్ గేమ్లు ఆపాలని చెప్పి మేము గ్రామం తరఫున కోరుకుంటున్నాం. అట్లాంటి కష్టపడే వ్యక్తులను ఏమన్నా గవర్నమెంట్ ఆదుకోవాలని, ఆర్థిక సాయం చేయాలని చెప్పి